సింగరేణిలో కాంగ్రెస్ ముఖ్య నేత భామర్ది భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. తీగలాగితే డొంకంతా కదులుతున్నది. సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని అమల్లోకి తేవడంలో సదరు భామర్ది కీలక పాత్ర పోషించినట్టు కార్మిక సంఘాలే చెబుతున్నాయి. టెండర్ వేసిన సంస్థలు సైట్ విజిట్ కొచ్చిన బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని చెరబట్టి దౌర్జన్యంగా టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా 7 గనులకు చెందిన ఓబీ పనులు బొగ్గు రవాణా కాంట్రాక్ట్ను కొట్టేసి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నేత భామర్ది ఏకంగా సింగరేణి వ్యవస్థనే తమ గుప్పిట్లో పెట్టుకుని దందా నడిపిస్తున్నట్టు వెలుగులోకి వస్తుంది. అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతుంది. నిబంధనలకు పాతరేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టే జాతరకు ఆయన తెరలేపగా గత సీఎండీ ఓ డైరెక్టర్ అండగా నిలిచినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను అమల్లోకి తెచ్చేలా చక్రం తిప్పిన సదరు భామర్ది ఇప్పుడు అదే నిబంధనను అడ్డుపెట్టుకుని బినామీ వ్యక్తులకు గనుల బ్లాక్లు ఇప్పిస్తూ కోట్లు కొల్లగొడుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పైగా ముఖ్య నేత పేరును బాహాటంగానే ప్రకటించడంతో పాటు ఆయన పేరు చెప్పి ఒక్కో కాంట్రాక్టర్ను తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నట్టు సమాచారం. నైని బొగ్గుగని టెండర్ల ప్రక్రియను రద్దు చేసినా తనను ఎవడూ ఏమీ చేయలేడన్న ధైర్యంతో బెదిరింపులు మరింత పెంచినట్టు తెలిసింది. నైనీ బ్లాక్ టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో తాజాగా ముఖ్య నేత భామర్ది అక్రమాలపైకి అందరి దృష్టి మళ్లింది. ఆయన చేస్తున్న దందాలు నిబంధనలు అధికారులను అనువుగా మార్చుకోవడంపై ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా చర్చ సాగుతోంది. నిశ్చితంగా చూస్తే సింగరేణి గనులను హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసినట్టు అర్థమవుతోంది. అందులోంచి పుట్టుకొచ్చిందే సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన. అందుకోసం గత టెండర్ విధానాలను పక్కన పెట్టి కొత్త నిబంధన సాకుగా గనులను చెరపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆధిపత్యం చెలాయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే క్లాస్ ను కొత్తగా చేర్చి ముఖ్య నేత భామర్ది సింగరేణి మొత్తాన్ని తన కనుసన్నల్లోకి తీసుకున్నారు. 2025 ఏప్రిల్ 21న ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న ఓపెన్ టెండర్లతో జరుగుతున్న నష్టం ఏమిటి? తద్వారా సింగరేణి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? ఏ సందర్భంలో సమస్యలు వస్తున్నాయి? వాటిని పరిష్కరించడానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అయినా పరిష్కారం కాలేదా అనే అంశాలను ముందుగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలి. అలాగే సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. వీటితో ఒక నివేదిక రూపొందించి బోర్డు అనుమతితో పాటు సీఎండీ, మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వంటి శాఖల నుంచి ఆమోదం తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండానే సైట్ విజిట్ సర్టిఫికేట్ క్లాస్ ను ఎన్ఐటీలో చేర్చి టెండర్లను కావలసిన వారికి కట్టబెడుతున్నారు. దీనివల్ల క్యూబిక్ మీటర్ కాస్ట్ పెరిగి భవిష్యత్తులో సింగరేణి భారీగా నష్టపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఎన్ఐటీలో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన చేర్చడానికి ఓ డైరెక్టర్ నిరాకరించినట్టు తెలుస్తుంది. దీనివల్ల ఓపెన్ టెండర్లకు ఇబ్బంది అవుతుందని, కొంతమంది బిల్డర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తే వాళ్ళు అదనపు ధరలు వేయటం వల్ల సింగరేణి భారీగా నష్టపోవాల్సి వస్తుందని అడ్డుపడినట్టు సమాచారం. అయితే రాజకీయ కుట్రలకు పూనుకొని సదరు డైరెక్టర్ను స్వచ్ఛంద పదవీ విరమణపై పంపించారన్న విమర్శలు ఉన్నాయి. తద్వారా అనుకూలంగా ఉండే మరో డైరెక్టర్ను పెట్టుకుని సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన చేర్చినట్టు తెలుస్తోంది. దీనికి అప్పటి సీఎండీ సైతం సై అన్నట్టు విశ్వసనీయ సమాచారం. దాదాపు ఇప్పటికే 7 బ్లాక్లకు ఈ నిబంధన వర్తింపజేసి భామర్ది అనుకున్న వ్యక్తులకు కట్టబెట్టినట్టు తెలిసిందే.
సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతో జరిగిన ప్రతి టెండర్లోనూ వివాదాలు, గొడవలు జరిగాయి. అయితే ముఖ్య నేత బామ్మర్ది ఎవరైనా ఈ గొడవలను బహిర్గతం చేస్తే అంతు చూస్తామని, ఇతర కాంట్రాక్టర్లను డిస్క్వాలిఫై లిస్టులో పెట్టిస్తామని బెదిరించినట్టు తెలిసింది. మరికొంతమంది ఇతర ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తామంటూ ధమ్కీ ఇచ్చినట్టు సమాచారం. అటు సైట్ విజిట్ కు వచ్చే బిడ్డర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బెదిరింపులకు దిగడంతో చాలా మంది వెనుదిరిగినట్టు పలువురు కాంట్రాక్టర్లు తెలిపారు. ఎవరైనా ఇప్పటికీ సింగరేణిలో కాంట్రాక్టు చేస్తూ కొత్త బ్లాక్ కోసం వస్తే పాత బ్లాక్ నడుపుతున్నందుకు బ్లాక్ మెయిల్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ఒకరిద్దరు కొంత మొండిగా వెళ్తే అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుపుల్ల వేసినట్టు తెలుస్తుంది. ముఖ్య నేత బామ్మర్ది మొత్తం సింగరేణి వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి తీసుకుని మాఫియా నడిపిస్తున్నాడని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గనుల టెండర్లో సింగిల్ టెండర్ దాఖలు చేస్తే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో కొంతమందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇప్పించి ఎక్కువ ధరను కోట్ చేస్తూ టెండర్లు వేయిస్తున్నట్లు తెలిసింది. కావాల్సిన వారికి మాత్రం కొంత తక్కువ రేట్ కోట్ చేసి టెండర్ నేరుగా వారికే వచ్చేలా చక్రం తిప్పుతున్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అమల్లోకి తేవడం వెనుక ఉన్న మతలబ్, అవినీతి, అక్రమాలన్నీ బయటకు రావాలంటే వంతపాడిన అధికారులు, బమ్మర్ది ఆగడాలతో పాటు ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన టెండర్లు, అందులో బొగ్గు దక్కించుకున్న సంస్థలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వివాదాస్పద సైట్ విజిట్ విధానాన్ని అమలుకి తేవడంలో పోషించినట్టు సింగరేణి కార్మిక సంఘాలు వివరించాయి. ఈ విధానంలో టెండర్ వేసిన సంస్థ ఖచ్చితంగా సైట్ మీదికి వస్తుంది. సైట్ విజిట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటుంది. అయితే ఇచ్చిన అడ్రస్ ఆధారంగా బమ్మర్ది అనుచరులు బెదిరింపులకు దిగి అక్కడి నుంచి తరిమివేశారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని ఆక్రమించి ఓట్లు రిగ్గింగ్ చేసిన తరహాలోనే టెండర్లను కైవసం చేసుకుంటారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇలా సింగరేణి పరిధిలోని 7 గనుల్లోని ఓబీ పనులు, బొగ్గు రవాణా కాంట్రాక్టును సదరు బమ్మర్ది బినామీ కంపెనీలే తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 7 గనుల్లో వ్యాపారం దాదాపు నెలకు 60 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. గతంలో సింగరేణిలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి 2 ఏళ్ల పాటు హైదరాబాద్ లోని సింగరేణి సీనియర్ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ లో 2500 విస్తీర్ణం ఉన్న ఫ్లోర్ ను ఆక్యుపై చేసి అన్ని దందాలకు కేరఫ్ గా మార్చినట్టు తెలుస్తోంది. బమ్మర్ది అండదండలు సదరు అధికారికి పుష్కలంగా ఉండటంతో కార్యకలాపాలన్నీ ఇక్కడే జరిగినట్టు తెలుస్తోంది. గెస్ట్ హౌస్ ను బేరసారాలు, బెదిరింపులకు నిలయంగా మార్చి తమ కార్యకలాపాలు సాగించినట్టు కార్మిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. బామ్మర్ది చెప్పినట్టు పనులు చక్కబెట్టడంతో సదరు అధికారి పదవితో పాటు అదనంగా ఫైనాన్స్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గాను కొన్నాళ్ల పాటు కొనసాగించారు. సింగరేణిలో అత్యంత కీలకమైన ఈ 3 పదవులను ఒకే అధికారికి కట్టబెట్టి వారికి అనుకూలంగా మార్చుకొని అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి 2 ఏళ్ల చరిత్ర, ఆ గెస్ట్ హౌస్ వీడియో ఫుటేజ్ ని బయటకు తీస్తే అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు జరిగిన బాగోతాలన్నీ బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.